సీక్రెట్ కెమెరాలో కేసీఆర్పై టీవీ9 రజనీకాంత్ సంచలన కామెంట్స్. షాకింగ్ వీడియో వెలుగులోకి. పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు నిజాలు వెలుగులోకి వస్తాయి, అబద్ధాలు మరుగున పడిపోతాయి. వెరసి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. నిజం ఎలాగో తెలుస్తుంది కాబట్టి ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. నీతి, న్యాయం అనేవి అందరికీ లభిస్తాయి. అలాంటప్పుడు అంతరాలు ఉండవు. కానీ పాత్రికేయులు నీతి తప్పితే, భజనకు అలవాటు పడితే, అబద్ధాలను వ్యాప్తి చేయడంలో పోటీ పడితే సమాజం గతి తప్పుతుంది. దురదృష్టవశాత్తు తెలుగునాట ప్రస్తుతం మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు మొత్తం పై ఒక అవలక్షణాలను అలవర్చుకున్నారు. ఏదో ఒక పార్టీకి భజన చేయడం తప్ప, నిరాధారమైన వార్తలను నిజాలుగా ప్రచారం చేయడం తప్ప, గిట్టని వారిపై బురద జల్లడం తప్ప, సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే తీరైతే కనిపించనే లేదు. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు. కానీ ఇలాంటి పాత్రికేయుల వ్యవహార శైలి వల్ల జర్నలిజం అంటేనే జనాలు అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ సర్క్యులేట్ అవుతుంది. ఇందులో టీవీ9 తెలుగుకు సంబంధించిన మాజీ మేనేజింగ్ ఎడిటర్గా పనిచేసిన వెల్లాల చెరువు రజనీకాంత్ మాట్లాడుతున్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. అందులో ఆయన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వ్యాప్తిలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్పై సంపూర్ణ అవగాహన ఉంది కేవలం 2 నాయకులకి మాత్రమే. అందులో ఒకరు కేసీఆర్, మరొకరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అందులో ఆయనకు అవగాహన ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెద్దగా సంబంధం లేదు. అయినప్పటికీ ఆయన ఆ రాష్ట్రంపై సంపూర్ణంగా మాట్లాడగలరు అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేసీఆర్తో మీరు చేసిన ఇంటర్వ్యూ ప్రతి సెకండు చూశానని ఓ వ్యక్తి అనగా దానికి రజనీకాంత్ దగ్గరగా నవ్వారు. ఎన్నికలకు ముందు ఈ ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేదని ఆ వ్యక్తి చెప్పగా దానికి రజనీకాంత్ మరోసారి బిగ్గరగా నవ్వారు. అయితే ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీవీ9 భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దానికి తగ్గట్టుగానే టీవీ9లో కేసీఆర్ ఇంటర్వ్యూను చేశారు రజనీకాంత్. ఆయనకు అనుకూలంగా ప్రశ్నలు వేసి కాంగ్రెస్ నాయకులను తిట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పట్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా టీవీ9 విస్తృత వార్తలను ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అప్పటి ప్రతిపక్షాలైన జనసేన, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది ఈ టీవీ9.